హాయ్ అండి అందరికీ. ప్రెజెంట్ అయితే నేను చైనాలో ఉన్నాను. చైనాలో హాంగ్జో జెజియాంగ్ ప్రావిన్స్ అనమాట. ఇక్కడైతే ప్రెజెంట్ ఉన్నాను. మన ఇండియాలో చెప్పినంత ఇదిగా అయితే ఇక్కడైతే అలా సిచ్యువేషన్ అయితే ఏం లేదు. ప్రెజెంట్ మా కమ్యూనిటీలో అయితే చూపిస్తాను ఎలా ఉంది సిచ్యువేషన్. అలానే నిన్న బయట వెళ్ళేసి వచ్చామన్నమాట. అంతా ఇక్కడ నార్మల్గానే ఉంది. ఇక్కడ చెప్తున్న దాని ప్రకారం ఏంటి అంటే కామన్గా ఈ సీజనల్ ఫ్లూ లానే చెప్తున్నారు. నేను ప్రెజెంట్ మా కమ్యూనిటీలో ఎలా ఉందని చూపిస్తున్నాను. పిల్లలకు కూడా ఈవెన్ మాస్క్ కూడా వేయలేదన్నమాట. అందరూ నార్మల్గానే తిరుగుతున్నారు. మామూలుగా పిల్లలకి త్వరగా ఎఫెక్ట్ అవుతుందని అసలు మన ఛానల్స్లో ఎలా చెప్తున్నారు అంటే మరీ ఘోరంగా చెప్తున్నారు. మాకైతే ఎన్ని కాల్స్ వచ్చాయో. ఎంతైనా పేరెంట్స్ చాలా భయపడతారు కదా, అదర్ కంట్రీస్లో ఉన్నారు ఎలా ఏంటి అని. ఇక్కడైతే అందరూ నార్మల్గానే ఉన్నారు. ఇది ఒక కామన్ ఫ్లూగానే ఇక్కడైతే కన్సిడర్ చేస్తున్నారు. ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయితే ఖచ్చితంగా ఇక్కడ ప్రికాషన్స్ అనేటివి తీసుకుంటారనమాట ముందుగానే. ఇక్కడ ప్రెజెంట్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన డేటాని కూడా నేను మీకు చూపిస్తాను. మనకు వాట్సాప్ ఎలానో ఇక్కడ వీచాట్ అనేది వీళ్ళ మెయిన్ యాప్ అనమాట. దాంట్లో ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. ఆ ఆర్టికల్లో ఏంటి ఉండేదంతా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేమైతే నిన్న వెళ్ళామన్నమాట. అంతా నార్మల్గానే ఉంది సిచ్యువేషన్. ఇది వింటర్ కాబట్టి నార్మల్గానే మేము మాస్క్ వేసుకొని వెళ్తుంటాము ఎక్కడికైనా. కానీ ప్రెజెంట్ ఆ ఆర్టికల్లో పబ్లిష్ అయిందైతే నేను మీకు చూపిస్తాను. దీన్నైతే HNPV అంటున్నారు. అంటే హ్యూమన్ మెటానిమోనోవైరస్ హ్యాస్ సీన్ ఎ సర్జ్ ఇన్ కేసెస్ రీసెంట్లీ. Human metapneumovirus is a common virus that causes acute respiratory infections. Similar to most respiratory viruses, it spreads primarily through droplets and direct contact. Winter and spring are peak seasons for HMPV, particularly in crowded areas వేర్ అవుట్ బ్రేక్స్ ఆర్ మోర్ లైక్లీ. ఏం చెప్తున్నారు అంటే నార్మల్గా వింటర్ స్ప్రింగ్ అలాంటి టైంలో వచ్చే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఇది భయపడాల్సిన అవసరం లేదు. అలా ఏం చెప్తున్నారు అంటే ఫ్లూ వస్తే ఎలా ఉంటుందో, ఫీవర్, కాఫ్, రన్నింగ్ నోస్ ఎలా ఉంటుందో ఇది కూడా కామన్గా అలానే ఉంటుంది. ఇది అన్ని ఏజ్ వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. అలానే 3 to 6 days దీని ఇంక్యుబేషన్ పీరియడ్ అని చెప్తున్నారు. మామూలుగా ఇంక్యుబేషన్ పీరియడ్ అని చెప్తారు కదా, అది 3 to 6 days అని చెప్తున్నారు. అలానే దీనికైతే ఎటువంటి వ్యాక్సిన్ లేదు. స్పెసిఫిక్గా యాంటీవైరల్ ట్రీట్మెంట్ కూడా ప్రస్తుతానికి HMPV వైరస్కి అయితే లేదు. అలానే ఈ రూమర్స్ పైన ఇక్కడ మెయిన్ డాక్టర్ అని ఆయన క్లారిఫై ఇచ్చారు. లీడోంగ్ అని ఆయన. A physician clarified in a recent media interview that no new strains of respiratory virus has been identified and it's common for respiratory infections to manifest with a variety of symptoms including dizziness, headache, ఫ్యాటిగ్ అండ్ మజిల్. ఆయన చెప్పిన దాని ప్రకారం లంగ్స్ పైన అయితే ప్రభావితం చేసే కొత్త వైరసెస్ అయితే ఏమీ రాలేదు. దీని సిమ్టమ్స్ ఏంటి అంటే తలనొప్పి, కళ్ళు తిరగడం, కండరాల నొప్పి ఇలాంటివైతే ఉంటాయని చెప్తున్నారు. ఇది ఆయన ప్రకారం కూడా ఇది నార్మల్గా సీజనల్లో వచ్చే ఫ్లూ లానే చెప్తున్నారనమాట. ఫైనల్గా నేను చెప్తుంది ఏంటి అంటే చైనాలో భయపడాల్సినంత ఇదిగా అయితే ఏమీ లేదు. అందరూ నార్మల్గానే తిరుగుతున్నారు. ఈవెన్ ఒక రకంగా చెప్పాలంటే మాస్క్ కూడా ఎవరు వేసుకోవట్లేదు. రీసెంట్గా కూడా మా అమ్మ వాళ్ళకి, అత్తమ్మ వాళ్ళకి కూడా ఫీవర్స్ వచ్చి తగ్గాయి. అలానే ఇలాంటి సిమ్టమ్సే ఉన్నాయన్నమాట. మామూలుగా అంతకుముందు ఫీవర్ వస్తే 1 or 2 daysలో తగ్గేది కదా, ఇప్పుడైతే 1 week వరకు రికవర్ అవ్వట్లేదు. ఇంకా మా అమ్మకు కూడా తగ్గలేదన్నమాట. తనకి ఫీవర్ తగ్గింది కానీ ఇంకా తను ఫుల్గా రికవర్ కాలేదు. అందుకని ఈ సీజన్లో ఎక్కడైనా ఏ కంట్రీలో అయినా నార్మల్గా ఫ్లూ అనేది కామన్ అనమాట. వీళ్ళు చెప్పేది కూడా కామన్ ఫ్లూ భయపడాల్సిన అవసరం లేదు అని. మన వాళ్ళు TRP కోసం అలా చెప్తున్నారా లేకపోతే ఏంటో కానీ అందరినీ అయితే మాత్రం చాలా భయపెట్టేస్తున్నారు. అంత భయపడే సిచ్యువేషన్ అయితే ప్రెజెంట్ చైనాలో అయితే లేదు. 3rd వేరియంట్ అప్పుడు కూడా నేను ఒక వీడియో చేశాను. మన వాళ్ళు శవాలు కుట్టలుగా పడిపోతున్నాయి, అసలు మెడిసిన్స్ దొరకట్లేదు, మరీ చాలా ఘోరంగా చెప్పారు న్యూస్ ఛానల్స్లో. అలాంటి సిచ్యువేషన్ అప్పుడూ లేదు. ప్రెజెంట్ మన ఛానల్స్ చెప్పే సిచ్యువేషన్ ఇప్పుడు లేదు. కాకపోతే ఏదైనా ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ మనం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను.
ఎమర్జెన్సీగా ఏదన్నా కాదు ఇది నిజంగానే వైరస్ అంటే మాత్రం నేను ఖచ్చితంగా మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. మేమున్న ఏరియా వచ్చి చైనాలో వన్ ఆఫ్ ద మెయిన్ సిటీ అన్నమాట. ఇన్ కేస్ ఆఫ్ ఏదన్నా జరిగినా కానీ ఇమీడియట్ యాక్షన్ అయితే తీసుకుంటారు. వాళ్ళ ప్రజల్ని వదిలేసి అలా అయితే ఉండలేరు కదా. ఈవెన్ కోవిడ్ అప్పుడు కూడా ఇక్కడ డెత్ రేట్ అనేది చాలా తక్కువ అన్నమాట. చాలా ప్రికాషన్స్ తీసుకున్నారు, కంటిన్యూస్ టెస్ట్ చేస్తానే ఉన్నారు. అది కూడా కాస్త మీకు తెలియాలి, ఎందుకంటే మనం చాలా ఎంతమంది చనిపోయారో ఆ టైంలో అనేది మనకు తెలుసు. ఇక్కడ డెత్ రేట్ అనేది తక్కువ, చాలా ప్రికాషన్స్ తీసుకున్నారు. అందులో ఇంకొక విషయం ఏంటంటే అప్పుడు మేము ఇండియాలో స్ట్రక్ అయిపోయాం. 2.5 years ఈవెన్ చైనాకు వచ్చేదానికి మాకు వీసా కూడా దొరకలేదన్నమాట. మేము చైనా గవర్నమెంట్ని చాలా తిట్టుకున్నాము. అసలు ఫ్యామిలీస్ని ఇలా సపరేట్ చేయడం, అందులో స్టూడెంట్స్ అందరూ ఇండియాలో స్ట్రక్ అయిపోయారు, ఏంటి సిచ్యువేషన్ అని. కానీ ఫైనల్గా చైనాకి మళ్ళీ వచ్చాక మాకు తెలిసింది ఇప్పటికీ ఇండియాకి వెళ్ళాలంటే చైనా వాళ్ళకి వీసా లేదనమాట. రీసెంట్గా ఏదో స్టార్ట్ చేశామని చెప్తున్నారు, కానీ ఇక్కడి నుంచి మా చైనా వాళ్ళు ఇండియాకి రావాలంటే వాళ్ళకి వీసా లేదు, ఇప్పటికీ లేదనమాట. ఒకసారి అర్థం చేసుకోండి, మన వాళ్ళు స్ట్రిక్ట్గా ఉన్నారా, వీళ్ళు స్ట్రిక్ట్గా ఉన్నారు. నేను చైనాని సపోర్ట్ చేయట్లేదు అలా అని చెప్పి మన ఇండియాకి వ్యతిరేకం కామెంట్స్ అయితే పెట్టేస్తారు, ఏంటి మీరు చైనాకి సపోర్ట్ చేస్తున్నారా అని. మేము ఇక్కడ 10 years ఉన్నాం కదా, వీళ్ళు తీసుకునే ట్యాక్స్కి వీళ్ళైతే న్యాయం చేస్తున్నారు, మన వాళ్ళు తీసుకునే ట్యాక్స్కి న్యాయం చేస్తున్నారు అనేది మీరే ఆలోచించండి. ప్రతి చిన్న కంఫర్ట్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు ప్రజలకి. ఇంకా మన రోడ్ సిస్టమ్ ఎలా ఉంది ఒక్కసారి ఆలోచించండి. మనం ట్యాక్స్ పే చేస్తున్నాం, కానీ దానికి తగ్గట్టు మనకు ఫెసిలిటీస్ లేవు. వీళ్ళు ట్యాక్స్ తీసుకుంటున్నారు, మనకంటే ఎక్కువైతే తీసుకోవట్లేదు. వీళ్ళు ట్యాక్స్ తీసుకుంటున్నారు, కాకపోతే ట్యాక్స్కి తగ్గట్టు అయితే ఇవ్వట్లేదు. పక్కన మా పాప పిలిచింది, అందుకోసం అలా చూశాను అనమాట. చూపిస్తా దాన్ని కూడా. కింద ఆడుకునే దానికి వెళ్ళింది. ఎవరో చైనీస్ ఆవిడతో మాట్లాడుతూ ఉంది. ఇక్కడ బాగా ఫ్రెండ్లీగా ఉంటారనమాట పిల్లలతో కూడా. ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది కదా, ఇది స్కూల్ అనమాట, చాలా పెద్ద స్కూల్. ఇక్కడ ఏంటంటే 5th class అబోవ్ దాటిన పిల్లలంతా హాస్టల్లో కంపల్సరీ ఇక్కడ ఉంటారు. ఫ్రైడే ఆఫ్టర్నూన్ నుంచి ఇళ్ళకి వెళ్ళిపోయి మళ్ళీ సండే రిటర్న్ అవుతారనమాట. అందుకని ఇప్పుడు మనకు కార్లు కూడా బాగా తిరుగుతున్నాయి కదా. మేము ఉండేదైతే సిటీకి కార్నర్లో ఉంటాము, ఎందుకంటే మా హస్బెండ్ ఫార్మాలో వర్క్ చేస్తారు. సో ఫార్మాకి సంబంధించిన ఏ కంపెనీస్ అయినా మోస్ట్లీ సిటీ అవుట్స్కట్స్లోనే ఉంటాయి కదా. ఇక్కడైతే సిచ్యువేషన్ నార్మల్గానే ఉంది, స్కూల్ కూడా ఓపెన్ అయింది, పిల్లలందరూ వస్తున్నారు, భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఖచ్చితంగా నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను. టాపిక్ చాలా డైవర్ట్ అయిపోయింది కదా. లేదు, రీసెంట్గా పాప్కార్న్ మీద ట్యాక్స్ అని, ఇంకొక దాని మీద ట్యాక్స్ అని ఇలా వింటూ ఉంటే కొంచెం బాధ అనిపిస్తుంది కదా. ప్రజల మీద ఇదంతా ట్యాక్స్ వేసినా కానీ మొత్తం ప్రజలే చేస్తారు, కానీ అమ్మేవాడికి ఇంకొకటికి వాళ్ళకి సంబంధం లేదు కదా. మొత్తం మన మీదే వేస్తారు, మనమే పే చేయాలి. మనం తీసుకునే శాలరీ మీద పే చేస్తాం, మళ్ళీ కొనుక్కునే వస్తువుల మీద పే చేస్తాం. దానికి తగ్గట్టు మనకు రిటర్న్గా గవర్నమెంట్ నుంచి మనకి ఏమొస్తున్నాయి, ఇలాంటిదంతా కొంచెం బాధగా ఉంటుంది. అదర్ కంట్రీస్లో మనకు వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ ప్రజలకి అంత బాగా చేస్తూ మన గవర్నమెంట్ ఏంది ఇలా ఉంది అన్న ఒక బాధ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా. అందుకోసం అది వచ్చింది అంతేను. ప్రెజెంట్ అయితే ఇక్కడ సిచ్యువేషన్ నార్మల్గా ఉంది. మెయిన్ ఈ విషయం చెప్పేదానికే వీడియో చేశాను అనమాట. రీసెంట్గా అయితే నేను పెద్దగా చైనా నుంచి వీడియోస్ పెట్టట్లేదు, నాకు టైం ఉండట్లేదు అనమాట. ఒక రకంగా చెప్పాలంటే పిల్లలు ఇద్దరు ఇంట్లోనే ఆన్లైన్ స్కూల్లో జాయిన్ చేస్తున్నాను. ఇక్కడ స్కూల్లో జాయిన్ చేయడం అనేది మనకు కొంచెం ఇబ్బంది అనమాట. వీళ్ళ లాంగ్వేజ్ ఎక్కువ, వీళ్ళ లాంగ్వేజే ఉంటుంది, ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేటివి తక్కువ. ఇన్ కేస్ ఉన్నా మనం అంత దూరం పిల్లల్ని పంపించలేము, అంటే చిన్న పిల్లల్ని మనమే తీసుకెళ్ళి వదిలి తీసుకొని రావాలన్నమాట. ఒక రకంగా ఫీజు కూడా మనం అంత ఫీ పే చేయలేమన్నమాట, చాలా ఎక్కువ ఉంటుంది, more than 10 lakhs అలా ఉంటుంది. ఇంకా మనకు దగ్గరలో ఉన్న స్కూల్ అయితే కంప్లీట్ చైనీస్ ఉంటుంది, 1 సబ్జెక్టే ఇంగ్లీష్ ఉంటుంది అనమాట. పిల్లలు ఇద్దరు ఇంట్లోనే ఉండి చదువుకుంటున్నందువల్ల నేను ఒక రకంగా వీడియోస్ కూడా పెద్దగా చేయట్లేదు. వెళ్తే తీస్తున్నాను కానీ అప్లోడ్ చేసేదానికి నాకు టైం ఉండట్లేదు. ఇది మెయిన్, ఖచ్చితంగా ఈ విషయం చెప్పాలి కాబట్టి ప్రెజెంట్ అయితే ఈ వీడియో అయితే చేసి పెడుతున్నాను.
ఫ్యూచర్లో అయితే చైనాకి సంబంధించిన వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. మీకు నేను చెప్పిన మ్యాటర్ మీకు ఓకే, కాస్త ఈ అమ్మాయి ఫెయిర్గానే చెప్పింది అనిపిస్తే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెద్దగా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటివి కూడా నేను పెద్దగా చెప్పను అనమాట. మా పేరెంట్స్ ఎక్కువ నన్ను ఎంకరేజ్ చేస్తుంటారు, నువ్వు వీడియోస్ పెట్టు అని కూడా చెప్తుంటారు. నాకు టైం కుదరక నేను అసలు ఈ మధ్య అసలు వీడియోసే పెట్టట్లేదు. తీసున్నాను, చాలా వీడియోస్ ఉన్నాయి నా ఫోన్లో కూడా, కానీ నేను పెట్టట్లేదు. కారణం ఏంటంటే పిల్లలు ఇద్దరు ఇంట్లో ఉండే చదువుకుంటున్నారు, వాళ్ళని చూసుకోవాలి. దానివల్ల నేను పెద్ద టైం స్పెండ్ చేయట్లేదు యూట్యూబ్ మీద. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కంపల్సరీ మా వాళ్ళు చెప్తారు పేరెంట్స్, నువ్వు ఎందుకు చెప్పవు, అందరూ చెప్తున్నారు కదా అని. నేను కంటెంట్ ఉంటే ఆటోమేటిక్గా లైక్ చేస్తారు. నేను పెద్దగా ఫోకస్ చేయట్లేదు కాబట్టి యూట్యూబ్ మీద, అందుకోసం పెట్టట్లేదన్నమాట. మీకు నచ్చితే లైక్ చేయండి. ఏదైనా మెయిన్ అప్డేట్ ఉంటే ఖచ్చితంగా నేను మీకు అప్డేట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.